నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను సాయి సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష. ఇళ్ల పట్టాలను జూలై 8న పంపిణీ చేయనున్నట్లు వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళల ఆందోళన. తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. తూర్పు గోదావరి జిల్లాలో విషాదం. గోదావరి నదిలో గల్లంతై 2 యువకుల మృతి. విశాఖలో ఏయూ ఉద్యోగుల నిరసన. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్. కడప జిల్లాలో జోరుగా అక్రమ ఇసుక రవాణా. 2 ఇసుక డంపులను స్వాధీనం. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జూలై 8న పట్టాలను పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 3,38,144 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 1,323 కోట్ల పాత బకాయిలు చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో చేపట్టే 15 లక్షల గృహ నిర్మాణాలలో విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇళ్ల సంఖ్యను పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వ పనులంటే నాసికరమనే చెడ్డ పేరు పోవాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసరావు మండలం కొప్పుర్ర గ్రామంలో పరిశుద్ధమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా పంచాయతీ వారు కలుషిత తాగునీరు సరఫరా చేయడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారని వాపోయారు. గతంలో యువత అందరూ గ్రామానికి సురక్షిత నీరు అందించేందుకు ఆలం ప్రాజెక్టును ప్రారంభించగా పంచాయతీ వారు దాన్ని అదుపులోకి తీసుకొని ప్రాజెక్టును నిలుపుదల చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పన్నెండు సంవత్సరాలుగా మా కొప్పూరు గ్రామంలో మంచినీళ్ళు లేకపోతే మా ఊర్లో ఉన్న యువత అంతా ముందరకు వచ్చి సొంత నిధులతో మేము ఆలం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. గత సంవత్సరం నుంచి మంచినీరు బాగానే అందిస్తున్నాం ఊరికి, మా సొంత నిధులతో చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే సబ్ కలెక్టర్ గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని అడగడంతో మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ గత నెల రోజుల నుంచి కూడా మళ్ళీ పసరు నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మేము కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీళ్లు ఆలం వేయకపోవటం వల్లే కేవలం ఈ సమస్య ఇలా వచ్చింది. మేము కోరేది ఏంటంటే పంచాయతీ అధికారులు స్పందించి ఆలం అనేది వేసి ఖచ్చితంగా ప్రజలకు మంచినీరు అందించాలని కొప్పూరు గ్రామ ప్రజలకు మేము కోరుతున్నాం. అలాగే సంవత్సరం నుంచి మా గ్రామంలో ఉన్న యువత కుర్రోళ్ళందరూ 5 లక్షలు ప్రాజెక్ట్ని ఆలం ప్రాజెక్టుగా తయారు చేసి ఆ వాటర్ని అందరికీ తయారు చేసి ఇచ్చారండి. ఆ నీళ్ళని అందరం చాలా ఆనందంగా పిల్లల పేరు చెప్పుకుని మా ఊరు బాగుపడ్డది ముందనుకుని ఆ వాటర్ని అందరం యూజ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మరలా నెల రోజుల నుంచి పూర్వం ఏదైతే పసరు నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళనే మళ్ళా పంచాయతీ వారు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని పంచాయతీ వారు గ్రామంలో ఉన్న పెద్దలు మొత్తం అందరూ ఆలోచించి మరలా ఆలం వాటర్ ఇచ్చేలా చేయాలని కోరుచున్నామండి. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగు వాలినంక రెవెన్యూ పరిధిలో గౌతమి గోదావరి నదికి స్నానానికి దిగి 2 యువకులు గల్లంతయ్యారు. కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన శ్రీను, లోవరాజు నదిలో స్నానం చేస్తూ ఒక్కసారిగా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. కాగా 10 రోజుల క్రితమే ఇదే ప్రాంతానికి కడియపు లంకకు చెందిన ఓ యువకుడు గల్లంతై మృతి చెందాడు. అదే ప్రాంతంలో రెండో ప్రమాదం జరగడం స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రైతు ఈ సీను వయసు ఎంత ఉంటుంది? 28-30 ఉంటుంది. కులం తూర్పులో పండి అంటే ఒకే ఊరు అండి. కింద కూడా వేరు ఊరు వేరు వీళ్ళకి సెల్ నెంబర్లు ఏమైనా తెలుసు ఈ ఫ్యామిలీ మెంబర్స్. విశాఖలో ఏయూ ఉద్యోగుల నిరసన బాట పట్టారు. ఏయూలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ఏయూ రిజర్వేషన్ కృష్ణమోహన్ తీరుకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో ఎదురైన సమస్యలను పరిష్కరిస్తున్న సమయంలో అవమానపరిచేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఏయూ రిజిస్టర్ను విధుల నుండి తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ, అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో దళితులపై జరుగుతున్న దురాగతాలు ప్రేమానందం గారికి జరగాలి, ప్రేమానందం గారికి, ప్రొఫెసర్ ప్రేమానందం గారికి జరగాలి, ప్రొఫెసర్ ప్రేమానందం గారికి చేయాలి. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరులో 2 ఇసుక డంపులను ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 1000 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ ప్రభావంతో పేదలు, చేతి వృత్తుల వారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరిగి దీనిపై ఆధారపడి బతుకుతున్న లైటింగ్ సప్లయర్స్ మరియు వంటలు చేసుకుని బ్రతికే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కేంద్రంలో మండల పరిధిలో గల లైటింగ్ సప్లయర్స్ వంటలు చేసుకుని బ్రతికే వారంతా శృంగవరపుకోట పట్టణంలో సమావేశమయ్యారు. ఈ మండలంలోని సుమారు 1000 కుటుంబాలు ఉన్నాయని, వీరంతా ఎటువంటి శుభకార్యాలు జరగకపోవడంతో ఉపాధి లేక రోడ్డున పడ్డామని మీడియా ద్వారా ప్రభుత్వానికి తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఎస్కోట మండల సప్లయర్స్ ఓనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. అయ్యా, లాక్డౌన్ విధించిన దగ్గర నుంచి ఈ గడిచిన 3 నెలలు మాకు ఎటువంటి జీవనాధారం లేదు. మా వ్యాపారాలన్నీ మూతపడిపోయాయి. తర్వాత మేము మా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం. మా దగ్గర పనిచేసిన కుర్రోళ్ళు కూడా మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. తర్వాత లాక్డౌన్ ఎత్తినా కానీ మళ్ళీ సంవత్సరం మార్చి వరకు ఎటువంటి ముహూర్తాలు లేవు. కాబట్టి ప్రభుత్వం వారు దయదలిచి మమ్మల్ని చిన్న తరహా పరిశ్రమ కింద గుర్తించి మాకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయవలసిందిగా, తర్వాత తక్కువ మందితోనైనా కనీసం 200 నుంచి 300 మందితోనైనా సరే వివాహం కానీ ఏదైనా శుభకార్యం జరుపుకున్నట్టు మీరు పర్మిషన్ ఇప్పించగలిగితే మేము ఈ వ్యాపారాలు చేసుకొని బ్రతకగలం. మా వెనకాల మా దగ్గర పనిచేస్తున్న కుర్రాళ్ళు పోషించగలం. లేనట్లయితే మరి మా కుటుంబాలు, మా దగ్గర పనిచేసిన కుర్రోళ్ళు కూడా వీధిని పడి ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. వాళ్ళు ఈ గడిచిన 2-3 నెలలు ఏదో విధంగా పోషించాం కానీ ఇకపైన అంటే ముహూర్తాలు లేవు. ఏదో కార్యక్రమం చేయకపోతే వాళ్ళు పోషించే స్థితిలో మేము లేము. కుర్రోళ్ళతో పాటు మా కుటుంబాలు కూడా మేము పోషించాలి. తర్వాత బ్యాంకులో రుణాలు తీసుకున్న వాళ్ళు ఏదో 3 నెలలు మారిటోరియం ప్రకటించారు కానీ తర్వాత నుంచి అయినా సరే మాకు లోన్లు కట్టమని ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి రుణాలు మాఫీ చేయాలి.
తర్వాత రుణాలు లేని వారికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల కోట్లు ప్రకటించింది అన్నారు. అందులో మాకేం చేరుతుంది అన్నది మాకైతే అవగాహన లేదు. కాబట్టి ఆ గ్రాంట్లోంచైనా సరే మాకు మా తాలూకు వ్యాపారాన్ని గుర్తించి మాకు ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుతున్నాం. మా ఎస్కోట మండలం నుంచి మా వంటల యూనియన్ సంఘం నుంచి ప్రభుత్వానికి వినతి చేసుకుంటున్నాం. మా వంటలు ఇంచుమించు ఈ మండలం అంతా కలిపి ఒక 60-70 కుటుంబాలు ఈ వంటల ఆదాయం మీదే బతకవలసి ఉండేది. మేము గత మార్చి 22 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా అందరికీ ఏ ఉపాధి పని ఒత్తిడి లేదు, పనులు లేవు. దానివల్ల అందరం రోడ్డున పడ్డాము. మమ్మల్ని ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరు గుర్తించలేదు, స్థానిక నాయకులు కానీ ఎవరు గుర్తించలేదు. కానీ మా యొక్క ఇంతవరకు మా పనులు ఎవరు పట్టించుకోలేదు. ఒక ఆటో సోదరులకి కానీ మిగతా చేతి పని వాళ్ళకి నాయకుల బ్రాహ్మణులు కానీ అందరికీ ఏదో గవర్నమెంట్ 15,000 ఉపాధి కల్పించింది ఆటో యూనియన్లకు అందరికీ. కానీ మాకు మాత్రం ఇంతవరకు ఏ ఒక్కరు గుర్తింపు లేదు. కానీ మా అందరి వల్ల మా వంట మాస్టర్ల వల్ల కనీసం ఒక 250 కుటుంబాలు బతుకుతున్నాయి. మా ఆడవాళ్ళు కానీ లేబర్ కానీ అందరూ మా మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా రోడ్డున పడ్డారు. మాకు ఏ పని లేకపోవడం వల్ల అందరం రోడ్డున పడి భావిస్తున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం మాకు కూడా ఏదో ఉపాధి కల్పించాలని, మమ్మల్ని కూడా గుర్తించి మేము కూడా మనుషులమని ఒక ఆధారం చూపించాలని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర బోధనపల్లి గ్రామాల్లో మిడతల దండు ప్రవేశించింది. జిల్లేడు చెట్లు ఆకులను పూర్తిగా ఖాళీ చేస్తుండడంతో వాటిని గమనించిన రైతులు భయాందోళనలు చెందుతున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో 5గురు కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా ప్రకటించారు. అనంతరం స్వచ్ఛందంగా 512 మంది ముందుకొచ్చి కరోనా టెస్టులు చేయించుకున్నారు. వారిలో ఏ ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదని ప్రభుత్వ వైద్యులు గంగాధర్ తెలిపారు. పాజిటివ్ కేసులు వచ్చినాక వాళ్ళు 28 days టెస్టింగ్ కంప్లీట్ చేసేసుకునేసి హౌస్కి వచ్చినారు. ఇంటికి వచ్చినాక 28 days మళ్ళీ హోమ్ ఐసోలేషన్లో పెట్టినాము. అది కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత 25 మేన వచ్చేసి మే 20లో చాగలమర్రి కంటైన్మెంట్ క్లస్టర్ డీనోటిఫై చేసేసినారు కలెక్టర్ గారు. చేసినాక మామూలుగా నార్మల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి, గ్రీన్ జోన్గా ప్రకటించినారు. తర్వాత వచ్చేసి ప్రజలందరూ వచ్చేసి హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి, శానిటైజర్ వాడాలా, మాస్కులు ధరించాలా, తర్వాత భౌతిక దూరం పాటించాలా. ఈ పాటించడం వల్ల కరోనా వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. ఈ యొక్క జాగ్రత్తలన్నీ తీసుకునేసి సోషల్ డిస్టెన్సింగ్ అన్నీ తీసుకొని తగు జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాప్తిని వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాగలమర్రి మండలంలో 5 పాజిటివ్ కేసు వచ్చినాక దాదాపు 512 మందికి టెస్టింగ్ చేయడం జరిగింది. వీళ్ళలో అందరికీ నెగిటివ్ వచ్చిందండి.
అందరికీ నెగిటివ్ వచ్చింది. ఎవరైనా కొత్తవారు కానీ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ లేకపోతే చెన్నై నుంచి కానీ వస్తే కనుక మా యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రజలు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా టెస్టింగ్ చేసుకునేదానికి ముందుకు రావాలి. దీని మీద గవర్నమెంట్ వచ్చేసి ప్రభుత్వము చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. టెస్టింగ్కి ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరడమే. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీబీ కడప జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి హెచ్చరించారు. ప్రొద్దుటూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఆయన ఇసుక అక్రమ రవాణాలపై మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈరోజు నేను ఇక్కడ ప్రొద్దుటూరులో ఈ రోజు కూడా ఈ శాండ్కి సంబంధించి రైడ్స్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి. వీటికి సంబంధించి నిన్న వచ్చేసి పోట్లదుర్తిలో దాదాపు 850 టన్నులు అక్రమంగా తరలిచ్చిన ఇసుకని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చౌటుప్పల్ దగ్గర ఒక 860 టన్నులు ఉంటే అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. దాని పక్కనే చౌటుప్పల్ పక్కనే 160 టన్నులు కూడా ఇంకొకటి డంప్ ఉన్నింది. నిన్న కమలాపూర్లో 160 టన్నుల డంపు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర కూడా ఒక 40 టన్నులు ఒక 10 ట్రాక్టర్లతోటి అక్రమంగా తరలిచ్చుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి అరౌండ్ 2000 టన్స్ నిన్న ఈరోజు వచ్చేసి శాండ్కి సంబంధించేసి ఇల్లీగల్ శాండ్ డంప్, ఇల్లీగల్గా తరలిచ్చిన శాండ్కి సంబంధించినటువన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా 99 GO 16E వైలేషన్ కింద 2 years ఇంప్రిజన్మెంట్కి ఇప్పుడుండే పాలసీ ప్రకారం ఆ సెక్షన్స్ కూడా పెడతాము. వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తాము. తర్వాత కూడా మీ అందరికీ చెప్పడం ఏంటంటే దీని ద్వారానే ఎవడైనా సరే ఇసుక కావాలి అని అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దాని ప్రకారం ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆ స్లాట్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా న్యాయంగా అందుతుంది. అంతేగాని ఇల్లీగల్గా కానీ వాళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పేసి ఇల్లీగల్ శాండ్ కొనుక్కున్న వాళ్ళతో పాటు అమ్మిన వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ ఎవడెవడు హెల్ప్ చేశాడో ఎవడెవడు కన్నయ్యవాడో అందరూ కూడా కేసులో వస్తారు. కాబట్టి పద్ధతి ప్రకారం అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసి కొనుక్కోవాలి. ఒకవేళ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అయితే కొన్ని ప్రదేశాల్లో రివర్ శాండ్ దొరకదు, వాగుల్లో దొరుకుతుంటుంది. వాటిని థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటారు. అలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఇసుక కావాలి వాగుల్లో ఇంచంటే కూడా ఎంఆర్ఓ దగ్గర నుంచి కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి కానీ వాళ్ళు మనీ కట్టి ఆ వే బిల్లు తీసుకొని వచ్చి వెళ్తే మాత్రమే అలో చేస్తాం. అదర్వైజ్ ఇంకా ఏ విధంగా అయినా సరే వితౌట్ వే బిల్స్ ఉన్నా కానీ శాండ్ రీచెస్లో మల్టిపుల్ ట్రిప్స్ తిప్పుతున్నా కానీ ఒకటే బిల్లు మీద లేకపోతే ఎక్సెస్ టన్నేజ్ చేసినా కానీ రీచెస్లో వీటన్నిటిని కూడా కేసులు కడతాం. అదేవిధంగా కొన్ని రీచెస్కి ఐడెంటిఫై చేయనట్టు ఉంటాయి కొన్ని. అలాంటి దగ్గరలో అంటే రీచ్ నోటిఫైడ్ ఏరియా అంటారు. నోటిఫైడ్ ఏరియా తప్ప నాన్ నోటిఫైడ్ ఏరియా ఎక్కడి నుంచి తీసినా సరే వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఇది అందరూ కూడా జాగ్రత్తగా రూల్ ప్రకారము శాండ్ పాలసీ ప్రకారం ఏముందో ఆ విధంగా చట్టపరంగా మాత్రమే శాండ్ కొనుక్కోవాలి చేసుకోవాలి తప్ప ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఈజీగా 7-8 మెంబర్స్ ఉన్నారు. ఎందుకనంటే ఆ కేసులో ఇప్పుడు శాండ్ డంప్ ఉంటుంది. శాండ్ డంప్ వచ్చిందనంటే శాండ్ డంపే కదా అక్కడ తరలిచ్చిన ట్రాక్టర్లు లేకపోతే టిప్పర్లు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ రీచ్ నుంచి తెచ్చారు, ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యారు అందరూ కూడా వస్తారు. కాబట్టి ఒక్కొక్క కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. ప్రైమరీగా ఒకరిద్దరు పేర్లు వచ్చాయి, మిగతా వాళ్ళందరూ కూడా అరౌండ్ 7 to 8 ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం. ఇసుకకి పర్మిషన్ ఉండాలి. అంటే పర్మిషన్ అంటే డబ్బులు కట్టి వాళ్ళు వే బిల్ తీసుకుంటే మాత్రమే పర్మిట్ చేస్తాం. అంతే తప్ప వితౌట్ బిల్లు ఉన్న ఏ బండి అయినా సరే సీజ్ చేస్తాం. అది ఎద్దుల బండి అయి ఉండొచ్చు, లేకపోతే ట్రాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ట్రాలీ ఆటో అయి ఉండొచ్చు, లేకపోతే టిప్పర్ అయి ఉండొచ్చు, లారీ అయి ఉండొచ్చు. ఏదైనా సరే వితౌట్ వే బిల్లు కానీ ఇసుక ఆ వెహికల్లో ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ వెహికల్ సీజ్ చేస్తాం, కేసు కూడా కడతాం. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం దిగువపల్లికి చెందిన తిమ్మయ్య అనే రైతు పురుగుల మందు తాగి తన వ్యవసాయ పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4 ఎకరాల టమోటా పంట సాగు చేసిన రైతు తిమ్మయ్యకు లాక్డౌన్ కారణంగా టమోటా పంటకు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. బ్యాంకుల్లో 2 లక్షల రూపాయలు, వడ్డీ వ్యాపారుల వద్ద మరో 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నాయని సమీప బంధువులు తెలిపారు. అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించాయి. ఒకసారిగా గాలివాన రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసులో చెట్టు విరిగి పడ్డాయి, కరెంటు తీగలు తెగిపడ్డాయి. పలు చోట్ల కరెంటు ట్రాన్స్ఫార్మర్లలో మంటలు చెలరేగాయి.
పబ్లిక్ రెండమ్మా రెండు కూడా అవునే అట్లా హెడ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జాతీయ రహదారి టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేయనున్న థర్మల్ స్కానింగ్ సెంటర్ను కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీర్యపాండన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, జేసీ రవి పటాన్ శెట్టి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కర్నూలు డివిజన్ మండల స్థాయి అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లో కురిసిన వర్షానికి చెక్ డ్యాముల నుండి వాగులు ప్రవహించాయి. మండలాల్లోని వాగులు ప్రవహించడంతో చెక్ డ్యాములు నిండాయి. కళ్యాణదుర్గం మండలం దురదకుంట్ల శివారులో ఈదురుగాలులకు విద్యుత్తు, ట్రాన్స్ఫార్మర్లు, పంటలు, తోటలు ధ్వంసమయ్యాయి. ట్రాన్స్కో అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని పలు మండలాలకు చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యానవన అధికారులు పంట నష్టం అంచనా వేసి తమకు పరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. పెట్టినాను తోటలో కింద టీపీల పైన కూడా వచ్చినాం సార్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష. ఇళ్ల పట్టాలను జూలై 8న పంపిణీ చేయనున్నట్లు వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళల ఆందోళన. తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. తూర్పు గోదావరి జిల్లాలో విషాదం. గోదావరి నదిలో గల్లంతై 2 యువకుల మృతి. విశాఖలో ఏయూ ఉద్యోగుల నిరసన. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్. కడప జిల్లాలో జోరుగా అక్రమ ఇసుక రవాణా. 2 ఇసుక డ్రంపులను స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్తే.